ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు డోర్ టు డోర్ మా బూత్ అధ్యక్షుడు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. స్టిక్కరింగ్ ఇంకా ఓటర్గా స్లిప్పులు కానీ ప్రతి ఒక్క డోర్ టు డోర్ తప్పి ప్రతి ఒక్కరు బీజేపీకి ఈడల గెలుపు కోసం కష్టపడుతున్నారు అన్న మా దగ్గర. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మేము ఈడల కోసం కూడా మేము ఎంతో కష్టపడుతున్నాం. ఈడలకి మా తరపుకి మా నందవనంకి వెళ్ళి భారీ మెజార్టీ ఇస్తామని. ఎలాంటి సమస్యలు ఉన్నాయి నందనవనంలో? నందవనాల సమస్యలు చాలా ఉన్నాయన్న. కొంతమందికి ఇంట్లో డబల్ బెడ్రూమ్ల కోసం కానీ పింఛన్ల కోసం కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు పోతుంది. 500 గ్యాస్ అన్నారు, 500 గ్యాస్ లేదు. అన్ని చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఈటల గారు వచ్చినాక ఈ సమస్య కూడా ఆయన దృష్టికి మా తరపుకెళ్ళి మా కాలనీకి వెళ్ళి ఇలాంటి సమస్యలన్నీ తీసుకెళ్లి మా జనాలకు మా క్షేత్రాంత సాయం మేము చేపిస్తామన్న. రేవంత్ రెడ్డి అంటున్నారు 6 గ్యారెంటీలు అమలు అయిన అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలే అన్న. ఒక బస్సు ఒకటే ఫ్రీ ఇస్తారు. ఆ బస్సు కూడా రోజు ఆడోళ్ళు కొట్టుకొని ఇంటికి వస్తారు. ఆ బస్సులకైతే పోయి దానికంటే ఆటోలు ఎక్కే జరిగిన బతుకుతుంది. ఇంతకుముందు ఆటోలు అన్న మంచిగా జీవనాధారం ఉంటుండే, అలాగే జీవనాధారం లేకుండా చేసిండు ఆ రేవంత్ రెడ్డి వచ్చి. ఎందుకంటే ఒక బస్సు తప్ప ఇంకా మిగతా ఏం ఫ్రీ లేదు. ఆ బస్సు ఒకటే చూపిస్తుండు. మొన్న రాహుల్ గాంధీ అంత పెద్ద సభల ఆ లేడీస్ కు 2500 రూపాయలు అకౌంట్ లో పడుతుంది అని చెప్పిండు. ఏడా పడుతుంది? ఒక్కరికన్నా అకౌంట్ చూపించమని చెప్పండి. ఒక్కరికి అకౌంట్ లో పడ్డట్టు 2500 ఆడే దగ్గర చూపించమని చెప్పండి. రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరు కానీ. మల్కాజిగిరిలో ఈటల గారికి ఎంత మెజార్టీ రావచ్చు? గెలుపు అనేది ఖాయం మీద తెలిసిపోయింది. మెజార్టీ కోసం వెయిటింగ్ అని అంటున్నారు. వస్తుంది 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు ఈటల. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఇంత ముందు కూడా ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా 60,000 మెజార్టీ ఇచ్చినాము. అప్పుడు కూడా మేమే ఉండి చేపించినాం. ఇప్పుడు కూడా అదే ఈటల గారికి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తున్నాం మల్కాజిగిరికి వెళ్ళి. థ్యాంక్ యూ అన్న. కెమెరామెన్ మహేష్ తో శ్రీనివాస్.